సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే 2024 ఈ రెండుకి అయితే వస్తాము. సో 2025లో బైక్ తీసుకుందామని చెప్పి చాలా మంది అయితే వెయిట్ చేస్తారనమాట. ఇప్పుడు మనకి సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి సంక్రాంతికి చాలా మంది బైక్ అనేది తీసుకుందామని చెప్పేసి ప్లాన్లు అయితే ఉంటారు. ఒకవేళ మీ బడ్జెట్ అనేది 1,50,000 రూపాయల్లో మీరు ఒక బండి తీసుకుందాం అనుకున్నారు, లేదంటే 150cc మీరు ఒక బైక్ తీసుకుందాం చూస్తున్నా కానీ ఇది ఒక కంప్లీట్ క్లారిటీ వీడియో అవుతుంది కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో 150cc మనకి ఒక టాప్ 5 బైక్స్ అయితే నేను అయితే పిక్ చేశాను. సో ఈ టాప్ 5 బైక్స్ ఏంటి, అలాగే ఈ టాప్ 5 బైక్స్ లో మనకి 2025లో ఇంకా ఏమైనా అప్డేట్స్ అయినా వస్తాయి లేదా ఎవ్రీథింగ్ కూడా మీకు 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్తి అనిపిస్తేనే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాప్ 5లో ఉన్న బైక్ గురించి మాట్లాడుకుంటే బజాజ్ నుంచి బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్ వేరియట్ అనమాట. ఇది మనకి బెస్ట్ ఆల్రౌండర్ బైక్ అని చెప్పొచ్చు. యూత్ కి ఫ్యామిలీకి యూజ్ అయ్యేలా మనకి ఈ బైక్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి 150cc ఎయిర్ కూల్ ఇంజిన్ మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 5 స్పీడ్ గేర్ బాక్స్ మనకి ఇదైతే ఆఫర్ చేస్తారని చెప్పొచ్చు. అలాగే ఇది మనకి 13.8 PS పవర్ ని అలాగే 13.25 Nm టార్క్ మనకి ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది. మంచి రిఫైన్మెంట్ గల ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే ఫ్రంట్ సైడ్ 31mm టెలిస్కోపిక్ ఫోక్స్ తో పాటు బ్యాక్ సైడ్ మనకి ట్విన్ గ్యాస్ షాక్ అబ్జర్వర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. మంచి సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే బ్రేకింగ్ పరంగా కూడా మనకి దీంట్లో ఫ్రంట్ సైడ్ 260mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సింగిల్ ఛానల్ ఏబీఎస్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు అనమాట. అంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో మనకి ఈ బ్రేక్ అనేది వర్క్ అవడం జరుగుతుంది. మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీంట్లో మనకి సింగిల్ లాంగ్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో యూత్ కి ఫ్యామిలీకి యూజ్ అయ్యేలా మనకి ఈ యొక్క సీట్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. టైర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 80/100 సెక్షన్ టైర్ అనేది యూజ్ చేస్తే బ్యాక్ సెక్షన్ లో 100/90 సెక్షన్ టైర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. మంచి రోడ్ గ్రిప్ గల మనకి టైర్స్ అనేవి దీంట్లో ఆఫర్ చేస్తారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే హెడ్ లైట్ అనేది కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తోనే ఆఫర్ చేస్తున్నారు. టర్న్ ఇండికేటర్స్ కూడా కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తోనే ఆఫర్ చేస్తున్నారు. అలాగే డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ కన్సోల్ తో పాటు బ్లూటూత్ సపోర్ట్, USB ఛార్జింగ్ అండ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తారని చెప్పొచ్చు. ఇక మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ యొక్క మైలేజ్ అనేది అప్రాక్సిమేట్లీ 50 నుంచి 55 కిలోమీటర్ల మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అని తీసుకోవచ్చు. మీరు ఎకానమీలో డ్రైవ్ చేస్తే కనుక మనకి ఈ మైలేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇక ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,13,000 రూపాయలు అయితే ఉంది అప్రాక్సిమేట్లీ. అలాగే ఆన్ రోడ్ గురించి మాట్లాడుకుంటే 1,43,000 నుంచి 1,45,000 మధ్యలో మనకి దీని యొక్క ఆన్ రోడ్ అయితే ఉంటుంది. ఈ బైక్ కంప్లీట్ వాకరౌండ్ రివ్యూ కానీ లేదంటే రైడ్ రివ్యూ కానీ రెండు కూడా మన ఛానల్ అయితే ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి, మీకు కొంచెం బెటర్ డీటెయిల్స్ అనేవి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ బైక్ లో 2025లో ఏమైనా అప్డేట్స్ అనేవి వస్తాయని మాట్లాడుకుంటే కనుక సో ఇది మనకి రీసెంట్ గానే మన ఇండియన్ మార్కెట్ లోకి అప్డేట్ చేస్తూ మనకి ఈ బైక్ అనేది లాంచ్ అయితే చేశారు. అంటే గ్రాఫిక్స్ అనేవి కంప్లీట్ గా చేంజ్ అయితే చేశారు. అలాగే డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ కన్సోల్ కి అప్డేట్ చేస్తూ మనకి ఈ బైక్ అనేది రీసెంట్ గానే లాంచ్ చేశారు కాబట్టి మళ్ళీ మనం ఈ బైక్ యొక్క అప్డేట్ అనేది 2025 అక్టోబర్ ఆర్ నవంబర్ లో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. గ్రాఫిక్స్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయితే చేస్తారు. అలాగే దీని కన్సోల్ యొక్క విజిబిలిటీ కూడా మనకి కంప్లీట్ గా చాలా డల్ గా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే టాప్ 4 లో ఉన్న బైక్ గురించి మాట్లాడుకుంటే యమహా నుంచి యమహా FZS V4 అని చెప్పొచ్చు. ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ బైక్ అని చెప్పొచ్చు. యూత్ కి ఫ్యామిలీకి యూజ్ అయ్యేలా మనకి ఈ బైక్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు యమహా కంపెనీ వాళ్ళు అయితే. సో దీంట్లో మనకి 150cc ఎయిర్ కూల్ ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ రావడం జరుగుతుంది. సో ఈ ఇంజిన్ అనేది మనకి 12 PS పవర్ ని అలాగే 13 Nm టార్క్ మనకి ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ దీంట్లో మనకి ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తే బ్యాక్ సైడ్ మనకి 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఫ్రంట్ సైడ్ 282mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తే బ్యాక్ సెక్షన్ లో మనకి 220mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సింగిల్ ఛానల్ ఏబీఎస్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనకి మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో ఇంకా మనకి ఫ్రంట్ సైడ్ 100/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తే బ్యాక్ సెక్షన్ లో మనకి 140/60 17 ఇంచెస్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ మాత్రం మనకి చాలా బ్రాడ్ టైర్ అనేది ఆఫర్ చేస్తారు కాబట్టి మంచి రోడ్ గ్రిప్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో ఇంకా మనకి LED DRLs తో మనకి LED హెడ్ ల్యాంప్ సెటప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇంకా దీంట్లో మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ కన్సోల్ తో పాటు బ్లూటూత్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా దీంట్లో మనకి చాలా ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అవన్నీ కూడా తెలియాలంటే మీకు కంప్లీట్ డీటెయిల్ రివ్యూ అనేది మన ఛానల్ అయితే ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. అలాగే దీంట్లో మనకి సింగిల్ లాంగ్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ యొక్క క్వశ్చన్ కానీ కంఫర్ట్ కానీ బాగానే అయితే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మీరు ఫ్యామిలీతో ఈజీగా మీరు కంఫర్టబుల్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 45 నుంచి 48 కిలోమీటర్స్ మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ బైక్ యూస్ చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో. అలాగే దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,30,000 రూపాయలు అయితే ఉంది అప్రాక్సిమేట్లీ. అలాగే ఆన్ రోడ్ గురించి మాట్లాడుకుంటే 1,60,000 నుంచి 1,63,000 మధ్యలో మనకి ప్రైస్ అనేది వేరీ అయితే అవుతుంది. సో ఈ బైక్ కంప్లీట్ ఫుల్ వీడియో చూడండి, మీకు కొంచెం బెటర్ డీటెయిల్స్ అనేవి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే 2025 లో మనకి ఈ బైక్ లో ఏమైనా అప్డేట్స్ వస్తాయని మాట్లాడుకుంటే కన్సోల్ అనేది కంప్లీట్ గా కలర్ కన్సోల్ కి అప్డేట్ చేస్తారని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. చూడాల్సిన అవసరం అయితే ఉంది ఈ అప్డేట్ అనేది తీసుకొస్తారా లేదా అనేది. అలాగే కలర్స్ కూడా కంప్లీట్ గా చేంజ్ అయితే చేస్తారని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. సో 2025 లో మనకి బైక్ అనేది లాంచ్ చేసిన తర్వాత మనం ఈ బైక్ గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే టాప్ 3 లో ఉన్న బైక్ గురించి మాట్లాడుకుంటే బజాజ్ నుంచి బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ వేరియంట్ అనమాట. ఇది నాకు ఫేవరెట్ బైక్, నేను వాడుతున్న బైక్ కూడా ఇది అనమాట. సో 3 years అయితే ఈ బైక్ అయితే యూస్ చేస్తున్నాను, నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. సో బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ అనేది ఓన్లీ ఫర్ యూత్ అలాగే యంగ్ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ బైక్ అనేది సజెస్ట్ చేస్తాను. ఫ్యామిలీకి అయితే మాత్రం నేనైతే సజెస్ట్ చేయను ఈ బైక్ అనేది. సో దీంట్లో మనకి 150cc ఎయిర్ కూల్ ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 5 స్పీడ్ గేర్ బాక్స్ మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. సో మాక్సిమం పవర్ సరికి 13.8 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ సరికి 13.25 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. ఇంజిన్
యొక్క పర్ఫార్మెన్స్ అనేది బాగా అయితే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే సస్పెన్షన్ కూడా మనకి ఫ్రంట్ సైడ్ 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తే బ్యాక్ సైడ్ మనకి ట్విన్ గ్యాస్ షాక్ అబ్జర్వర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సస్పెన్షన్ పరంగా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, చాలా కంఫర్టబుల్ గా మనం రైడ్ అయితే చేయొచ్చు. అలాగే బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఫ్రంట్ సైడ్ 280mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తే బ్యాక్ సెక్షన్ లో మనకి 230mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సింగిల్ ఛానల్ ఏబిఎస్ తో మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. సో బ్రేకింగ్ పరంగా కూడా మనకి ఎటువంటి కంప్లైంట్స్ అయితే ఉండదు, మనకి డీసెంట్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీనికి సీట్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది మనకి దీంట్లో స్ప్లింట్ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. స్ప్లింట్ సీట్ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఓన్లీ ఫర్ యూత్ కి, అలాగే కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అలాగే యంగ్ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ బైక్ అనేది సజెస్ట్ చేస్తాను. సో ఒకవేళ మీరు ఫ్యామిలీ పర్పస్ చూస్తుంటే మాత్రం పైన చెప్పిన బైక్స్ అని మీరు అయితే చూస్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ టైర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 90/90 సెక్షన్ టైర్ అనేది ఆఫర్ చేస్తే బ్యాక్ సెక్షన్ లో మనకి 120/80 సెక్షన్ టైర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే హెడ్ లైట్ అనేది కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తోనే ఆఫర్ చేస్తున్నారు. టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి హాలోజన్ బల్బ్ తోనే ఆఫర్ చేస్తున్నారు. డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే USB ఛార్జింగ్ లాంటి సపోర్ట్ కూడా మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 45 నుంచి 47 కిలోమీటర్స్ మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అని తీసుకోవచ్చు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం 45 నుంచి 47 మధ్యలో అయితే వస్తుంది. నా బైక్ కూడా ఎంత వస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,20,000 రూపాయలు అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ గురించి మాట్లాడుకుంటే 1,48,000 నుంచి 1,50,000 మధ్యలో మనకి ప్రైస్ అనేది వేరీ అయితే అవుతుంది. ఈ బైక్ ఒక కంప్లీట్ డీటెయిల్ రివ్యూ కూడా మన ఛానల్ అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి, మీకు కొంచెం బెటర్ డీటెయిల్స్ అనేవి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ బైక్ లో కూడా ఏమైనా అప్డేట్స్ వస్తాయని మాట్లాడుకుంటే ఇది కూడా మనకి రీసెంట్ గానే అప్డేట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మనం 2025 ఈ రన్నింగ్ లో మనం అప్డేట్స్ అని మనం నోటీస్ అది చేయొచ్చు. స్టిక్కరింగ్ అనేది రీసెంట్ గా మార్చారు, అలాగే డిజిటల్ కన్సోల్ అనేది రీసెంట్ గానే అప్డేట్ చేశారు కాబట్టి సో దీంట్లో కూడా మనకి కంప్లీట్ గా LED హెడ్ ల్యాంప్ సెటప్ అనేది తీసుకొస్తారని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. సో అది తీసుకొచ్చారంటే ఖచ్చితంగా డిజైన్ అనేది కంప్లీట్ గా చేంజ్ అవుతుంది కాబట్టి సో LED హెడ్ ల్యాంప్ సెటప్ అనేది ఎలా తీసుకొస్తారనేది క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అలాగే దీంట్లో మనకి విజిబిలిటీ అనేది ఇంకా పెంచాలన్నమాట, కన్సోల్ యొక్క విజిబిలిటీ అనేది. సో అది కూడా మనకి అప్డేట్ చేస్తారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అలాగే స్టిక్కరింగ్ కూడా కొంత నెగిటివిటీ అయితే వచ్చిందన్నమాట 2024 యొక్క స్టిక్కరింగ్ పైన అయితే. సో అది కూడా అప్డేట్ చేస్తారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో 2025 ఈ రన్నింగ్ లో మనం ఈ అప్డేట్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 2025 వెహికల్స్ అనేవి మనకి జనవరి లేదంటే ఫిబ్రవరి మంత్ లో వచ్చినప్పటికీ కూడా మనకి ఓన్లీ మనకి చాసెస్ నేమ్ అయితే మారుతుంది. మనకి అప్డేట్స్ తో రావాలంటే ఖచ్చితంగా మళ్ళీ కంపెనీ అనేది బైక్స్ అనేవి లాంచ్ అయితే చేయాలి. అప్పుడే మాత్రం మనకి బైక్స్ అనేవి 2025 వెహికల్స్ అనేవి మనకి అవైలబుల్, అంటే కొత్త అప్డేట్స్ తో మనకి బైక్స్ అనేవి అవైలబుల్ అయితే ఉంటాయి. అలాగే టాప్ 2 లో ఉన్న బైక్ గురించి మాట్లాడుకుంటే బజాజ్ నుంచి బజాజ్ పల్సర్ N150 అనమాట. సో ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ బైక్ అని చెప్పొచ్చు. యూత్ కి, ఫ్యామిలీకి యూజ్ అయ్యేలా మనకి ఈ బైక్ అనేది డిజైన్ చేశారు. సో ఎవరికైతే పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్ కానీ ట్విన్ డిస్క్ వేరియంట్ కానీ ఈ లుక్ అనేది నచ్చదు, నాకు పల్సర్ లుక్ అనేది వద్దని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ బజాజ్ పల్సర్ N150 అయితే కన్సిడర్ చేయొచ్చు. సో లుక్స్ పరంగా మనకి ఫ్రెష్ లుక్స్ తో, ఫ్రెష్ డిజైన్ తో మనకి ఇదైతే ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. చూడడానికి మాత్రం చాలా అట్రాక్టివ్ అయితే ఉంటుంది రియల్ టైమ్ లో కానీ చూసుకున్నట్టయితే. సో దీంట్లో కూడా మనకి 150cc ఎయిర్ కూల్ ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ రావడం జరుగుతుంది. సో ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది కొంచెం బూస్ట్ చేయడానికి మనకి దీంట్లో పవర్ అండ్ టార్క్ అనేది కొంచెం ఎక్స్ట్రా అయితే ఉంటుంది అనమాట. స్టాండర్డ్ వేరియంట్ ట్విన్ డిస్క్ తో కంపేర్ చేసుకుంటే దీంట్లో మనకి 14.3 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 13.25 న్యూటన్ టార్క్ మనకి ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది. ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది. పర్సనల్ గా నేను రైడ్ అయితే చేసిన ఈ బైక్ అనేది నాకైతే మాత్రం చాలా బాగా అయితే నచ్చింది. మీరు లాంగ్ డ్రైవ్స్ వెళ్ళడానికి కూడా ఇది అప్పుడప్పుడు యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ సస్పెన్షన్ నుంచి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 33mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తే బ్యాక్ సైడ్ మనకి అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ మాత్రం కొంచెం మనకి డల్ అయితే ఉంటుంది అనమాట. మిగిలిన బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే మనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అలాగే నెక్స్ట్ దీంట్లో మనకి బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఫ్రంట్ సైడ్ 260mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తే బ్యాక్ సెక్షన్ లో మనకి 230mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సింగిల్ ఛానల్ ABS దీంట్లో కూడా మనకి ఆఫర్ చేస్తారు కాబట్టి మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో ముఖ్యంగా మనకి హెడ్ లైట్ అనేది కంప్లీట్ గా బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అలాగే LED DRS అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. లైటింగ్ డిపార్ట్మెంట్ లో మనకి ఎటువంటి కంప్లైంట్స్ లేవన్నమాట. చూడడానికి చాలా అట్రాక్టివ్ గా, చాలా విజిబుల్ గా అయితే ఉంటుంది. అలాగే దీని యొక్క కన్సోల్ కూడా మనకి కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ కన్సోల్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బ్లూటూత్ సపోర్ట్ మనకి యాజువల్ గా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అలాగే టైర్స్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి మంచి టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఫ్రంట్ సైడ్ 90/90 17 ఇంచ్ ట్యూబ్లెస్ alloy wheels అనేవి ఆఫర్ చేస్తే బ్యాక్ సెక్షన్ లో మనకి 120/70 17 ఇంచ్ ట్యూబ్లెస్ alloy wheels అనేవి ఆఫర్ చేస్తున్నారు. మంచి రోడ్ గ్రిప్ అయితే మెయింటైన్ చేస్తారు అనమాట టైర్స్ అనేవి. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది మనకి దీంట్లో సింగిల్ లాంగ్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మనకి ఫ్యామిలీకి అలాగే యూత్ కి యూజ్ అయ్యేలా మనకి దీని యొక్క సీట్ అనేది డిజైన్ చేశారు అనమాట. సో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ బైక్ అనేది చెప్తాను. దీని యొక్క మైలేజ్ కూడా మనకి 50 కిలోమీటర్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. అలాగే దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,28,000 రూపాయలు అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ గురించి మాట్లాడుకుంటే 1,53,000 రూపాయలు మనకి ఇది అవైలబుల్ అయితే ఉంది. సో అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను మీకు ప్రైస్ అనేవి కొంచెం అటు ఇటుగా మనకి వేరీ అవుతాయి. ఇక ఫైనల్ గా టాప్ 1 లో ఉన్న బైక్ గురించి మాట్లాడుకుంటే యమహా నుంచి యమహా MT-15 అనమాట. యాక్చువల్ గా మనం ఈ బైక్ ని 200cc సెగ్మెంట్ లో పెట్టాల్సిన బైక్, ఎందుకంటే దీని యొక్క ఫీచర్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఆ రేంజ్ లో అయితే ఉంటుంది. బట్ ఏంటంటే టెక్నికల్ గా దీంట్లో మనకి 155cc ఇంజిన్ మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు కాబట్టి సో 150 సెగ్మెంట్ లో దీన్ని కన్సిడర్ చేస్తున్నాను. అందుకే టాప్ 1 లో పెట్టడం అనేది జరిగింది. సో దీంట్లో మనకి 155cc లిక్విడ్ కూల్ ఇంజిన్ మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పటివరకు చెప్పిన బైక్స్ అన్ని కూడా కంప్లీట్ గా మనకి ఎయిర్ కూల్ ఇంజిన్ తో వస్తే కంప్లీట్ గా లిక్విడ్ కూల్ ఇంజిన్ తో మనకి రావడం
జరుగుతుంది. అలాగే గేర్ బాక్స్ కూడా మనకి దీంట్లో కంప్లీట్గా 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా మనకి కంప్లీట్గా 5 స్పీడ్ గేర్ బాక్స్ అనేవి ఆఫర్ చేశాయి. అలాగే దీంట్లో పవర్ అండ్ టార్క్ కూడా మనకి చాలా ఎక్కువైతే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. దీంట్లో మనకి 18 PS పవర్ని అలాగే 14 Nm టార్క్ మనకి ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది. ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది. సో 200cc సెగ్మెంట్ బైక్ కి తీసిపోకుండా మనకి దీని యొక్క ఇంజిన్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే సస్పెన్షన్ పరంగా కూడా మనకి వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి USD ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తే బ్యాక్ సైడ్ మనకి అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అనేది ఆఫర్ చేస్తారు. సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ కూడా మనకి చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. అలాగే బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో కూడా మనకు హ్యూజ్ డిఫరెన్స్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. ఫ్రంట్ సైడ్ మనకి 282 mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తే బ్యాక్ సెక్షన్ మనకి 220 mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. డ్యూయల్ ఛానల్ ABS తో మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పటివరకు చెప్పిన బైక్స్ అన్ని కూడా మనకి కంప్లీట్ గా సింగిల్ ఛానల్ ABS ఆఫర్ చేస్తే ఇది కంప్లీట్ గా డ్యూయల్ ఛానల్ ABS తో మనకి రావడం జరుగుతుంది. అలాగే టైర్స్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి కంప్లీట్ గా 100/80 సెక్షన్ టైర్ అనేది ఫ్రంట్ ఆఫర్ చేస్తే బ్యాక్ సెక్షన్ మనకి 140/70 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తారు. బ్రాడ్ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తారు కాబట్టి మంచి రోడ్ గ్రిప్ అయితే ఉంటుంది. అలాగే లైట్ అండ్ డిపార్ట్మెంట్ లో కూడా ఒక హ్యూజ్ డిఫరెన్స్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. దీంట్లో మనకి అన్ని లైట్స్ కూడా కంప్లీట్ గా LED తోనే ఆఫర్ చేస్తున్నారు. హెడ్ లైట్ కానీ టర్న్ ఇండికేటర్స్ కానీ DRS కానీ టైల్ లైట్ కానీ అన్ని కూడా మనకి కంప్లీట్ గా LED తోనే ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీంట్లో మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ కన్సోల్ తో పాటు బ్లూటూత్ సపోర్ట్ USB ఛార్జింగ్ లాంటి సపోర్ట్ కూడా మనకి దీనితో ఆఫర్ చేస్తారు. కన్సోల్ మాత్రం చూడడానికి చాలా అట్రాక్టివ్ గా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇంకా దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే మైలేజ్ అనేది 50 నుంచి 55 కిలోమీటర్ల మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అని తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ టెస్ట్ అయితే చేశాను. నేను టెస్ట్ చేసినప్పుడు నాకు 55 కిలోమీటర్ల మైలేజ్ రావడం జరుగుతుంది. సో మైలేజ్ యొక్క రివ్యూ కూడా నేను పైన ఐకార్డ్స్ ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది మనకి దీంట్లో మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి సింగిల్ లాంగ్ సీట్ ప్రొవైడ్ చేసినప్పటికీ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అనేది చాలా చిన్నగా అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట. సో బైక్ అంతా కూడా మనకి చాలా ఎక్సలెంట్ గా డిజైన్ చేసినప్పటికీ సీట్ దగ్గర ఎందుకు అక్కుర్తి పడ్డారు నాకైతే తెలియదు అనమాట. బట్ మనం ఎక్స్టెన్షన్ అయితే చేయించుకోవచ్చు, మోడిఫికేషన్ చేయించుకొని. బట్ ఏంటంటే సో మోడిఫికేషన్ చేయించుకున్నట్టే ఉంటుంది. బట్ ఏంటంటే కంపెనీ ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి సో సీట్ అనేది కొంచెం పెద్ద సైజ్ సీట్ ఇచ్చింటే బాగుందని చెప్పేసి నాకైతే అనిపించింది. ఈ బైక్ అనేది ఎవరికి సూట్ అవుతుందంటే కనుక ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే నేనైతే ఈ బైక్ అనేది రికమెండ్ చేస్తాను. బిలో 25 ఏజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే నేనైతే రికమెండ్ చేస్తాను. సో ఎవరైతే యంగ్ కపుల్ ఉన్నారో వాళ్ళకి కూడా ఇదంతా ప్రాపర్ గా అయితే ఉండదు. మీ యొక్క చిల్డ్రన్స్ తీసుకెళ్ళాలన్నా కూడా మీకు అంత ప్రాపర్ గా అయితే ఉండదు అనమాట. సో లేడీస్ బ్యాక్ సైడ్ కూర్చోవడం కూడా కొంచెం అన్కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది. సో ఫ్యామిలీ పర్పస్ అయితే మాత్రం దీన్ని అసలు రికమెండ్ అయితే చేయను. ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ బైక్ అనేది రికమెండ్ చేస్తాను. ఇక ఈ బైక్ ఒక ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి స్టాండర్డ్ వేరియంట్, డీలక్స్ వేరియంట్, అలాగే మోటో జీపీ ఎడిషన్ చెప్పేసి మనకి 3 వేరియంట్స్ అనేవి అవైలబుల్ అయితే ఉంటాయి. సో టాప్ అండ్ వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,75,000 రూపాయలు అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ గురించి మాట్లాడుకుంటే 2,18,000 రూపాయల వరకు దీనికి ఆన్ రోడ్ అయితే ఉంది. సో ప్రైస్ కూడా మనకి చాలా ఎక్కువ అయితే ఉంటుంది మిగిలిన 150cc బైక్స్ తో కంపేర్ చేసుకుంటే. సో ఇవి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే టాప్ 5 లో ఉన్న బెస్ట్ 150cc బైక్స్ అయితే అనమాట. ఇప్పుడు నేను చెప్పిన బైక్స్ లో మీరు ఏ బైక్ తీసుకున్నా కానీ ఖచ్చితంగా మీకు వాల్యూ ఫర్ మనీ బైక్ అయితే అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన అన్ని బైక్స్ కంప్లీట్ రైడ్ రివ్యూస్ కానీ లేదంటే వాక్ అరౌండ్ రివ్యూస్ కానీ అన్ని కూడా మన ఛానల్ అయితే ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి, మీకు కొంచెం బెటర్ డీటెయిల్స్ అనేవి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఒకవేళ ఎవరైనా న్యూ ఇయర్ కానీ సంక్రాంతికి కానీ బైక్ అనేది పర్చేస్ చేసే ప్రయత్నంలో ఉంటాయి కనుక సో కొత్త బైక్ కొనే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేసి మన ఛానల్ అప్లోడ్ చేశాను. సో ఇక్కడ స్క్రీన్ లో ప్రొవైడ్ చేస్తున్న వీడియో అనేది ఒకసారి చెక్ చేయండి, మీకు కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ వీడియో అయితే వీడియోలో నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అనేది 50K సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో అయితే ఉంది. సో కింద కామెంట్ సెక్షన్ లో రోడ్ టు 50K అని చెప్పేసి కామెంట్ చేయండి. సో ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.